అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. పొదుపు చేయాలనే ఉద్దేశంతో చాలామంది హడావిడిగా ఒక పద్ధతి అయితే ఫాలో అయిపోతూ ఉంటారు. బట్ పొదుపు చేసే పద్ధతి మాత్రం అది కాదండి. మనం జనరల్గా ఏం థింక్ చేస్తూ ఉంటాము అంటే పొదుపు అనగానే ఇంట్లో జెంట్స్ పాకెట్స్లో ఉండే కాయిన్స్ కావచ్చు, చేంజ్ అదేవిధంగా నోట్స్ రెండు అవన్నీ తీసుకొచ్చేసి మొత్తం ఇంట్లో ఎక్కడుంటే అక్కడ ఉన్నది మొత్తం తీసుకొచ్చేసి ఏదో ఒక హుండీలో కానీ ఒక డబ్బాలో కానీ వేస్తూ ఉంటాం. సో అది ఎలాంటప్పుడు ఆ పొదుపు అనేది ఉపయోగపడిద్దంటే చిన్నపిల్లలకు కానీ లేదా ఇప్పుడిప్పుడే పొదుపు చేయాలనుకునే వాళ్ళకి కానీ ఆ మెథడ్ ఓకే. అసలు సేవింగ్స్ అనేది ఐడియా లేదు, ఈ విధంగా చేయడం అయితే ఓకే. బట్ అట్లా కాకుండా ఒక పర్టికులర్ టైం వచ్చేసింది, మనం సేవింగ్స్ చేసుకోవాలి. అలాంటి టైంలో కూడా మనం ఇదే విధంగా సేవింగ్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతుంటే ఎప్పటికీ సేవింగ్స్ అనేవి చేయలేరు. సేవింగ్స్ మీద మీరు అమౌంట్ అనేది దాచిపెట్టడం కుదరదనమాట. సో అసలు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే మనకి ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది గమనించాలి. అట్లా మన ఖర్చుని గమనించుకోకుండా పొదుపు ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మన ఖర్చులు తగ్గించుకోవడమే. ఖర్చులు తగ్గించుకొని మిగిలిచిన అమౌంటే పొదుపు అనేది. ఆ విధంగా సేవింగ్స్ మనం ఒక 1000 రూపీస్ నెలకి తీసుకోవాలి. ఎట్లా సేవ్ చేయాలి అంటే అలాంటప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చేసి ఫుడ్, వెజిటేబుల్స్, గ్రాసరీస్, అలానే క్లాత్స్. వెజిటేబుల్స్, గ్రాసరీస్ తీసుకున్నవి పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా, మనకి ఎంత అవసరం అవుతాయి, మనం ఎంత తీసుకుంటున్నాము, దాంట్లో ఎంతవరకు ఖర్చు పెడుతున్నాము. అంటే ఒక కేజీ వంకాయలు కానీ బీరకాయలు కానీ ఏదైనా సరే కేజీ తీసుకున్నారు, మీకు అంత అవ్వట్లేదు, అలాంటప్పుడు ఎందుకు అంత తీసుకోవడం అవసరం లేదు కదా. నెక్స్ట్ టైం నుంచి దాన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ రైస్ పెడతారు, ఒక గ్లాస్ రైస్ పెడుతున్నారు, అదే మిగిలిపోతుంది, అలాంటప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అంతే, ఈరోజు అవ్వలేదు రేపు అయిపోతుందిలే రైస్ అన్నట్టు మళ్ళీ ప్రతిరోజు అదే అలవాటుగా గ్లాస్ రైస్ లేదా 2 గ్లాసెస్ రైస్ అట్లా పెట్టొద్దు. ఫుడ్ని వేస్ట్ చేయొద్దు, అక్కడ మీకు అమౌంట్ అనేది మిగిలిద్ది. దాని తర్వాత క్లాస్, అనవసరమైన ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా, అవన్నిటినీ తీసేసేయండి. వాటిని తీసేయడం మెయిన్ ఫెస్టివల్స్కి, మెయిన్ అకేషన్స్కి కంపల్సరీగా తీసుకుంటాము, వాటన్నిటినీ కరెక్ట్గా వాడం. ఇంకా మనకి బీరువాళ్ళలోనే చాలా వరకు శారీస్ అనేవి అంతే ఉండిపోతూ ఉంటాయి. ముందు అసలు పాతవన్నీ కట్టిందాక అసలు కొత్త తీసుకోకూడదని ఒక రెజల్యూషన్ చేసుకోండి మీ అంతటా మీరే. అప్పుడు మీకే అర్థమైద్ది శారీస్ వల్ల మనం ఎంత లాస్ అయిపోతున్నాం అనేది. దాని తర్వాత ఇంకా జెంట్స్ విషయానికి వచ్చేవారికి ఆఫీస్లో కావచ్చు, ఇంకా బయట ప్లేసెస్లో క్యాంటీన్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక 3-4 కలిసి టీకో, కాఫీకో, కూల్ డ్రింక్ తాగడానికో వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఇస్తే ఓకే, షేర్ చేసుకుంటే ఓకే. అట్లా కాకుండా ప్రతిసారి మనం గొప్పకు పోయి మనమే పెడతా ఉంటాం. కొంతమందికి ఆ అలవాటు ఖచ్చితంగా ఉండిద్ది, నేను ఇస్తానులే అని. సో అట్లా నేను ఇస్తానులే అనుకుంటే అది తక్కువే కావచ్చు, 20, 30, 40 ఎంతైనా కానివ్వండి, అది మనకు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మనీ. అది చూసుకోవాలి. తర్వాత రెస్టారెంట్లు, మూవీస్ వీటన్నిటిని ఎంతవరకు మనం వెళ్ళగలం, అంతేగాని ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళి తినడం లేదా వచ్చిన ప్రతి మూవీ చూడడం, ఇలాంటి వాటన్నిటిని జెంట్స్ వచ్చేసి అవాయిడ్ చేసుకోవాలి. అట్లా మనకి ఎక్కడ వేస్ట్ అవుతుంది మనీ దాన్ని గమనించుకొని చేసుకోవాలి తప్పించి ఎక్కడున్న చిల్లరంతా తీసుకొచ్చేసి ఒక డబ్బాలో వేసేసి అదే సేవింగ్స్ అనుకుంటే అది కరెక్ట్ కాదు. బిగినర్స్కి లేదా పిల్లలకి, టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే అది ఓకే, వాళ్ళకి అది సరిపోయిద్ది. కానీ మనకు అట్లా కాదు కదా, మనం సేవింగ్స్ చేసుకోవాలి, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు అదైతే ఖచ్చితంగా సరిపోదండి. ఈ విధంగా సేవింగ్స్ చేయండి, ఒక అమౌంట్ అనేది మీకు వచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.